సార్ నమస్తే. నమస్తే రవి. సార్ ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా ముఖ్యంగా ఇన్ని సమస్యలు ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో, అంటే ఇవన్నీ కూడా హాట్ టాపిక్స్. సో మరి ఈ హాట్ టాపిక్స్ ఏంటి సార్ అంటే ఒక్కో దాని మీద మనం విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు మాట ఇచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు అందరూ కూడా నిజంగానే ఇది గత 10 ఏళ్లలో మనకు అన్యాయం జరిగింది. బీఆర్ఎస్ ఏం మనకేం చేయలేదు, ఏం పెద్ద నోటిఫికేషన్ రిలీజ్ చేయలేకపోయింది. సో ఈ ప్రభుత్వంలోనైనా మనకి మంచి జరుగుద్దేమో ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చాలామంది వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్లుగా మారి ఓట్లు రాబట్టడంలో పెద్ద పాత్ర, ముఖ్య పాత్ర పోషించారు. బస్ యాత్రలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, అన్ని రకాలుగా. ఈరోజు అదే నిరుద్యోగుల్ని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది పెద్ద ఎత్తున రోజుకి ఏదో ఒక ఇష్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమం కూడా పిలుపునిచ్చారు. సూర్యాపేటలో జరుగుతున్నాయి, ఇంకా అన్ని జిల్లాలో కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి సార్ దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఒకటి, నిరుద్యోగ సమస్య అనేది బాగుంది, తీవ్రంగా ఉంది, మనకు అనుమానం లేదు. పెద్ద ఇష్యూ కింద అంతకుముందు అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి 10 ఏళ్ల కింద 12 ఏళ్ల కింద టీఆర్ఎస్ చెప్పిన మాట, ఉద్యమకారులుగా మేము చెప్పిన మాట నిజం. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారు, చాలా వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ నింపితే ఫస్ట్ ఇయర్లోనే 2 lakhs వస్తాయి, ఆ తర్వాత 3 lakhs ఉద్యోగాలు వస్తాయని అందరం చెప్పుకున్న మాట, ఊహించిన మాట వస్తున్నాయి. జరగలే. ఏం జరగదంటే అంత ఈజీ కాదు గవర్నమెంట్ జాబ్స్ నింపడం అనేది, అంత ఈజీ కాదు. 2 lakhs మీరు ఇవ్వాలంటే ఇప్పుడున్న 3 లక్షల మంది ఉద్యోగులకు ఇంకో 2 చేరితే 5 లక్షలు అంటే చాలా బడ్జెట్ మీకు జీతభత్యాలకే పోతుంది. కాబట్టి వాళ్ళు ఫేజ్డ్ మేనర్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years వాళ్ళు చెప్పుకునే పద్ధతి ప్రకారం 1,60,000 మాత్రమే వెలిగారు. 5 లక్షల ఉద్యోగాలు అనేది రాలే. నిజానికి ఒక నోటిఫికేషన్ ఇస్తే లక్షలాది మంది అప్లై చేస్తారు. 2 లక్షల మీకు ఉద్యోగాలు ఉన్నాయి అంటే అప్లికేషన్ పెట్టారంటే మీరు 28 లక్షల మంది లేరు అసలు అందరూ, అంటే వాళ్ళకి రావు. 30 lakhs ఉన్నారు ఒక అంచనా. నిరుద్యోగులు 30 లక్షల మందిలో మీరు 2 లక్షల మందికి ఇస్తే మరి 28 లక్షలు ఏం చేయాలా? పెద్ద ప్రాబ్లం అది సొసైటీకి, మనకు ఓవరాల్గా సొసైటీకి కూడా ప్రాబ్లమే, ప్రభుత్వానికి ప్రాబ్లమే, మనకు కూడా ప్రాబ్లం. ఎందుకంటే ఆ పిల్లలు కనుక చదువుకున్న వాళ్ళు కాబట్టి పోయి లేబర్ పని చేయమంటే చేయరు. వాళ్ళకి వైట్ కాలర్ జాబ్స్ కావాలా, వాళ్ళని అకామిడేట్ చేయడానికి మీ దగ్గర ఆ స్థాయిలో కంపెనీలు లేవు. ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కూడా చేద్దామంటే మీరు అందులో రిజర్వేషన్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఉండవు, స్థానికంగా ఇవ్వాలనే కండిషన్ లేదు. ప్రైవేట్ కంపెనీలో ఆంధ్రాలో ఒక జీవో ఇచ్చారంటే 90 మంది ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు ఏవైనా 90% స్థానికంగా ఇవ్వాలని జీవో ఇచ్చారు. అది ఎందుకు తెలంగాణలో ఇవ్వాల్సి ఉండే. అంటే ప్రభుత్వ ఆధారిత అంటే కొన్ని సందర్భాలు అంటే 90% లోకల్ వాళ్ళకి, స్థానికులకి ఇవ్వాలనేది మంచి పద్ధతి అంటారా? అంటే మంచి పద్ధతి మరి ఎట్లా మీకు అసలు మన ఉద్యమమే నిధులు నీళ్లు ఆ ఇష్యూ ఉన్నప్పుడు మీరు ప్రైవేట్ వాడిని మీరు కంపేర్ చేయలేరు. ప్రైవేట్ వాడు క్రీమ్ని తీసుకుంటాడు, ఇంటెలిజెంట్ ఫెలోని తీసుకుంటాడు, అది రిజర్వేషన్ అప్లై చేయమంటే చేయడు, అతనికి ఆ స్వేచ్ఛ ఉంది. అది అన్కాన్స్టిట్యూషనల్ అవుతుంది. మీరు కనుక నువ్వు ఖచ్చితంగా లోకల్ని పెట్టుకోవాల్సిందని పెడితే వాడు కోర్టుకు పోతాడు, కోర్టులో గెలుస్తాడు. ఇక్కడ కోర్టు దృష్టిలో అందరూ సమానమే. అయితే ఎందుకు ఇవ్వచ్చు అంటే ప్రభుత్వ ఆధారిత అనే వర్డ్ అందుకే వాడారు. ప్రభుత్వ ఆధారిత ఏంటి? కొన్ని సందర్భాల్లో వాళ్ళకు భూమి కేటాయిస్తారు, మీరు కొన్ని సందర్భాల్లో ట్యాక్స్ ఇస్తారు, సెజ్లు అని ఉంటాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో లేబర్ లాస్ అప్లై కావు, ట్యాక్స్ లాస్ అప్లై కావు, ట్యాక్స్ హాలిడే ప్రకటిస్తే ఒక్కోసారి ప్రభుత్వం. ఈ వసతులు, ఈ రాయితీలు మీరు పొందాలంటే అప్పుడు మీ రోల్ ఉంటుంది కాబట్టి మీరు కండిషన్ పెట్టచ్చు. ఇది నేను ఇవ్వాలంటే నువ్వు 90% మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి, అది పాసిబుల్. అది చేసే ఆ జీవోను ఆంధ్రాలో ఇచ్చినప్పుడు ఎందుకు మన వాళ్ళు ఇవ్వలేదో మనకు తెలియదు. ఇక్కడ కూడా ప్రభుత్వ ఆధారిత పరిశ్రమలు చాలా ఉంటాయి. అది ఎంఎస్ఎంఈల ద్వారా కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, మన తెలంగాణ వాళ్ళు కావచ్చు, లోన్ తీసుకొని పరిశ్రమలు పెట్టినప్పుడు ఇది మనం చేయొచ్చు. అది ఏ కారణం చేతనో మనం చెప్పట్లేదు, పెట్టాలి అంటున్నాను నేను. పెడితే స్థానికంగా ఉన్న పిల్లలకు వస్తాయి. ఆ స్థానికుల్లో మనం రిజర్వేషన్ పెట్టమని కూడా అనట్లేదు మనం, స్థానికులకి ఇవ్వాలి. స్థానికులకి ఇస్తే 90% ఎంప్లాయ్మెంట్ ఇస్తే మంచిదే కదా. ఏ కారణం చేతనో జరగలేదు. అందువల్ల ఏమైందంటే పరిశ్రమలు ఇది పెట్టాం, అది పెట్టాం, లక్షల కోట్ల పెట్టుబడి తెస్తామని ప్రగల్భాలు పలికిన కేటీఆర్ కానీ, తర్వాత ప్రగల్భాలు పలికిన రేవంత్ కానీ, ఈవెన్ మన పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు కానీ, ఆ పరిశ్రమలు ఎక్కడు, ఆ పెట్టుబడులు ఎక్కడ వచ్చా మనకి ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. ఉంటే వాళ్ళు చెప్పిన 100లో 10% వచ్చి ఉండొచ్చు. ఆ 10%లో స్థానికులకి ఉద్యోగాలు అనేది లేదు కాబట్టి ఆశించిన స్థాయిలో ఈ పిల్లలకు సాటిస్ఫాక్షన్ లేదు. ఒక పాయింట్ మీరు చాలా మంచి పాయింట్ ఏం చెప్పారంటే, పాత ప్రభుత్వం మీద విసిగి వేసారి ఈ నిరుద్యోగులు దాదాపు 28 లక్షల మంది సొంత ఖర్చుతో ఊళ్ళలోకి పోయి వాళ్ళే తిరిగి వాళ్ళే పాదయాత్ర చేసి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన మాట వాస్తవం. ఓకే. సో కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ కంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఎందుకు ఉందంటే నువ్వు వాళ్ళు పాప నీకు కష్టపడి పనిచేస్తారు. 28 లక్షల మంది ఊళ్ళల్లో రూపాయలు వేయకుండా తిరిగి వచ్చి నీ కోటి వేయించారడం అంటే మామూలు విషయమా? సో నువ్వు అధికారంలో రావడానికి వాళ్ళు దోహదపడ్డారు. అప్పుడు నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఇక్కడ
స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలు ఏమైనా సరే ప్రభుత్వ రాయితీలు వస్తే 90% జియో ఇవ్వాలి. ఇంకోటి ఏం చేయాలి, వాళ్ళకి సాధ్యమైనంత వరకు లోన్స్ ఇవ్వాలి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వలేదు, ఇంపాసిబుల్ అది. ఓకే. కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచిస్తే వీళ్ళందరికీ నువ్వే సొంత కంపెనీ పెట్టుకుంటే వాడి ఉద్యోగం బదులు 10 మందికి తనే ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక 10 మందికి ఉద్యోగాలు ఇప్పిగలుగుతాడు, పరిశ్రమ పెట్టుకుంటాడు, అందులో 10 మందికి స్థానికులకి ఇస్తాడు. సో ఆ దిశగా ఆశించిన స్థాయిలో ఎఫర్ట్ జరగలేదు. పెట్టుబడులు వస్తున్నాయి అంటున్నారు, ఎక్కడుందో మనకు తెలియదు, అది పెద్ద బ్రహ్మ పదార్థం, మనకు అర్థం కాలేదు ఎక్కడున్నాయి ఆ పరిశ్రమలు. మనైతే కొత్త పరిశ్రమలు చూసినవి లేవు, ఉన్నాయి దివాలా తీయడం మూతపడడం చూసాం కానీ బట్ కొత్తగా వచ్చినట్టుగా పెద్ద అంత కనపడుద్ది కదా. అది అవును, కనపడదు, ఓపెన్ సీక్రెట్ కదా, ఓపెన్ సీక్రెట్. పరిశ్రమలు విపరీతంగా వస్తే మనకు అలజడి మార్కెట్లో తెలిసిపోతుంది, వాళ్ళకి పిల్లలు వరికెత్తనం కనపడుతుంది. లేదు, వాళ్ళు బిజీ లేరు. ఎందుకు వాళ్ళు సోషల్ ప్రాబ్లం ఎందుకు అవుతాయంటే ఈ పిల్లలు కనుక వైట్ కాలర్ వాళ్ళు కాబట్టి, వేరే ఉద్యోగాలు చేయరు కాబట్టి, లేబర్ పని చేయరు కాబట్టి, అగ్రికల్చర్లో పోరు కాబట్టి, వాళ్ళు మైగ్రేట్ అయ్యి సిటీకి వచ్చారు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, వాడేమో గంజాయి బానిస అవుతున్నాడు, వాడేమో తాగుడు బానిస అవుతున్నాడు, వాడేమో పేరెంట్స్ బాధ అవుతున్నాడు. సో అది ఒక సోషల్ ప్రాబ్లమే కూర్చుంది యువత. సో దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా ప్రభుత్వం కనపడట్లేదని నా ఉద్దేశం. ఓకే. అందుకని మరి రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి అయ్యే కదా సార్, అది కనపడాలి కదా. బ్రహ్మ పదార్థాలు లేదా దేవతా వస్త్రాల కాదు కదా, బ్రహ్మ పదార్థం కదా, దేవతా వస్త్రాలు కాదు, చూస్తే కనపడాలి. ఆ స్థాయిలో కనపడట్లేదు ఇండస్ట్రీస్. కలిస్తే మీకు ఈరోజు ధర్నాధర్ కాదు, ఈరోజు వాడు సెక్రటరీ ముట్టడికి రాడు, అది సీరియస్. మరి ప్రభుత్వం దానికి ఎంత సీరియస్నెస్ ఇవ్వాలో అంత సీరియస్నెస్ ఇవ్వట్లేదు అనేది నా అభిప్రాయం. దాన్ని చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకోవాలి, టాప్ ప్రియారిటీలో తీసుకోవాలి. పరిశ్రమలకు ఒక జీవో ఇవ్వాలి 90%. కనుక మీరు ఏ విధమైన రాయితీలు ప్రభుత్వం దగ్గర పొందినా మాకు 90% మీ ఎంప్లాయ్మెంట్ మాకు స్థానికులే కావాలని ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఈ పిల్లాడు అల్టిమేట్గా ప్రైవేట్ కంపెనీ కాబట్టి వాడు ఇంటర్వ్యూ పిలిచాడు అనుకుందాం, వాడు ఏం చేస్తాడు, చెన్నై వాడు వస్తాడు, ఓ బెంగళూరు వాడు వస్తాడు, వాడితో వీడు పోటీ పడలేడు. ఎందుకంటే 10 ఏళ్ళు వీడు పాపం మనతో పాటు ఉద్యమం చేశాడు. ఆ 10 ఏళ్ల గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆ ఉద్యమం పేరు మీద కాలక్షేపం చేశారు, లేదా పోరాడారు, తెగించి కొట్లాడారు తప్ప ఈ చదువు మీద వాళ్ళు ఫోకస్ చేయలేదు. కాబట్టి ఇతర స్టూడెంట్స్తో వాళ్ళు పోటీ పడే పద్ధతిలో లేరు. కాబట్టి ఏం చేయాలి, వాళ్ళకి స్కిల్ ఇవ్వాలి. ఎక్కడైనా పరిశ్రమలు పెట్టదలుచుకున్నావు దానికి సంబంధించిన స్కిల్స్ ఈ పిల్లలకు స్పెషల్ కోచింగ్ ఇవ్వాలి. 6 నెలల కోర్స్ ఇస్తావా, 3. అందుకే యంగ్ స్కిల్ ఇండియా అన్నాడు. మరి అది ఆ మధ్యకాలంలో నేను ఆ వీసీకి రిజిస్ట్రార్కి ఫోన్ చేశాను, మేము జాబ్ మేళా పెడుతున్నాం, మీరు ఒకసారి వచ్చి మాకు గైడెన్స్ ఇవ్వండి, మీ సహకారం కూడా కావాలంటే. సరే ఎవరున్నా సార్ మేము ఇద్దరే ఉన్నాం, ఒక వీసీ ఒక రిజిస్ట్రార్, ఇంతవరకు సబ్జెక్ట్ ఫైనల్ కాలేదు, ఇంతవరకు బడ్జెట్ రాలేదు అని ఆయన 3 నెలల కింద చెప్పాడు నాకు. 1 ఇయర్ అయింది అనౌన్స్మెంట్ చేసి, నువ్వు ఇంకా ఏమి కూడా మొదలు పెట్టకపోతే పుణ్యకాలం 1 ఇయర్ గడిచిపోయినాక ఇంకెప్పుడు చేస్తావు అనేది ఒక క్వశ్చన్. సో యంగ్ ఇండియా స్కిల్ ఇండియా అనేది పేపర్ మీదనే ఉంది తప్ప ప్రాక్టికల్గా విద్యార్థులకు నిరుద్యోగులకు అందుబాటులో లేదు. అదొక విషాదం అంటున్నాను.